నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలుగు రాష్ట్రాల నుంచి తొలి వందే భారత స్లీపర్ను అయితే త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ తొలి దశలో ప్రారంభం కాబోయేటువంటి ఈ యొక్క వందే భారత స్లీపర్ కోచ్కి రూట్ మ్యాప్ కూడా ఖరారు చేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. రైల్వే వ్యవస్థలో మరొక నూతన అధ్యాయం అయితే ప్రారంభం కాబోతుంది. సరికొత్త టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్నటువంటి వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కడానికి సిద్ధమయ్యాయి. వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా డిమాండ్ అయితే పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో దూర ప్రాంతాలకు వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టే విధంగా ఈ యొక్క కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ రైళ్ల తయారీ ట్రయల్ రన్ అయితే పూర్తయింది. తొలి విడతలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక వందే భారత్ స్లీపర్ అయితే ప్రారంభం కానుంది. ఈ మేరకు తాజాగా రైల్వే అధికారులు రూట్ ఖరారు చేస్తూ రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు అయితే సమర్పించడం అయితే జరిగింది. రైల్వే ప్రయాణికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు కసరత్తు తుది దశకైతే చేరుకుంది. దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లు ప్రస్తుతం 136 మార్గాల్లో నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 5 రైళ్ళు అయితే నడుస్తున్నాయి, కొనసాగుతున్నాయి కూడా ఇవి. అయితే వందే భారత్ స్లీపర్ కోసం ఈ యొక్క తెలుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ బాగా పెరిగింది. వందే భారత్ స్లీపర్ రైళ్లు తొలి విడతగా 9 సర్వీసులు ప్రారంభించేలా నిర్ణయం చేశారు. అందులో తెలుగు రాష్ట్రాలకి 1 కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన రూట్ పైన కూడా స్పష్టత వచ్చింది. ఇప్పటికే వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ సైతం విజయవంతమైంది. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ తొలి వందే భారత్ స్లీపర్ రైలును అయితే ముంబై అహ్మదాబాద్ మార్గంలో 540 కిలోమీటర్ల దూరం ఈ యొక్క ట్రయల్ రన్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ రైళ్లలో ఏసీ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, ఏసీ మరియు ఏసీ 3 టైర్ అందుబాటులో ఉంటాయి. మొత్తం 1128 బెర్తులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 24 వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రస్తుతం ఆర్డర్లు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి తొలి వందే భారత్ స్లీపర్ రైళ్లు విజయవాడ నుంచి అయోధ్యకు కానీ లేదా విజయవాడ నుంచి వారణాసికి కానీ కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ఈ వారణాసి కానీ అయోధ్యకు కానీ నడిపేటువంటి యొక్క స్లీపర్ కోచ్ ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే ఈ వందే భారత్ స్లీపర్ను అయోధ్యకు కేటాయించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. రాత్రి సమయంలోనే ఈ రైళ్లు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్ రైలు అయితే ప్రతిపాదన పైన కూడా తుది కసరత్తు అయితే జరుగుతుంది. రైల్వే మంత్రి నేరుగా ఈ రైలు కేటాయింపు కోసం వినతులు వస్తున్నాయి. అయితే తొలి విడతలో ఏ మేరకు సాధ్యం అనేటువంటి అంశంపైన అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఈ రైల్వే అధికారులు ఈ 2 ప్రతిపాదనలో ప్రయాణికులకు డిమాండు, రద్దీ గురించి నివేదికలు ఇవ్వనున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే తొలి విడతలోనే వందే భారత్ స్లీపర్ తెలుగు రాష్ట్రాలకు కేటాయించేది దాదాపు ఖాయంగా అయితే కనిపిస్తుంది. అయితే ఎక్కువ భాగం ఈ వందే భారత్ స్లీపర్ అనేది విజయవాడ నుంచి అయోధ్యకు కానీ వారణాసికి కానీ నడిపేటువంటి అవకాశాలు ఉన్నాయని రైల్వే శాఖ నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి రాబోయే కాలంలో ఈ స్లీపర్ కోచ్ గురించి మరొక సమాచారంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.